గోదావరి వరదతో లంక గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లాయి. పి గన్నవరం అయోధ్య లంకలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పెరుగుతున్నటువంటి ప్రవాహంతో గోదావరి నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాల్లో కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సుమారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 32 లంక గ్రామాలు ఉండగా వాటన్నిటి కూడా దాదాపు అన్ని లంక గ్రామాలకు కూడా రవాణా సదుపాయం అనేది పూర్తిగా స్తంభించిపోయింది. లంక గ్రామాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా కాజ్వేలను ఏర్పాటు చేస్తారు. ఆ కాజ్వేలు మొత్తం కూడా నీట మునిగాయి. ప్రవాహంలో కొట్టుకుపోయిన పరిస్థితుల్లో దాదాపు బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోయిన పరిస్థితి ఉంది. దీంతో లంక గ్రామాల ప్రజలందరూ కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మనం పి గన్నవరం సమీపంలో ఉన్నటువంటి అయోధ్య లంక వద్ద ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు వశిష్ఠ గోదావరి ధవళేశ్వరం వద్ద వచ్చినటువంటి గోదావరి మొత్తం పాయలుగా విడిపోతుంది. వశిష్ఠ గోదావరి ప్రస్తుతం ఇక్కడ ప్రవహిస్తుంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ కాజ్వే ఏర్పాటు చేసుకొని ఇక్కడ లంకలోకి వచ్చి వాళ్ళు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ కాజ్వే మొత్తం నీట మునిగింది, మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఉధృతంగా కూడా నది ప్రవహిస్తూ ఉంది. దీంతో పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు నది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రమాదకర స్థాయి చేరడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా ఇటు ప్రజలు రాకపోకలు జరిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం బోటు మాత్రమే వీళ్ళకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. బోటు ఏర్పాటు చేసి వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో వెళ్ళేటట్టు వారికి మాత్రమే ఇక్కడ అవకాశం కల్పిస్తారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రయాణాలు చేయవద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వీళ్ళ గ్రామస్తులు ఇటు బయటికి వెళ్లాల్సిన వారందరూ కూడా ప్రస్తుతం ఈ బోటు ద్వారా ప్రయాణం చేస్తూ అవసరాలు తీర్చుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామానికి చూస్తే కనుక చాలా కాలంగా బ్రిడ్జి సదుపాయం లేదని చెప్పేసి అధికారులు వీళ్ళు ప్రజలు కానీ చెబుతున్నారు. అధికారులను పలుమార్లు చెప్పినా కానీ ఇప్పటివరకు ఇంకా పట్టించుకోలేదని చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మా గ్రామస్తులు ఉన్నారు, లంకవాసులు, వారిని అడిగి వారి యొక్క సమస్యలను తెలుసుకుందాం, ఎట్లా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా మీరు ఇబ్బంది పడుతున్నారు? గోదావరి ఉప్పొంగింది, ప్రస్తుతం ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ప్రస్తుతం 3 రోజులుగా గోదావరి ఉధృతంతో స్కూల్ పిల్లలకి అందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉందండి. ఒక హాస్పిటల్ కానీ ఎవరికైనా చిన్నపాటి జ్వరం వచ్చినా కూడా ఈ బోటు మీద వెళ్ళి చేసుకుని రావాలి. ఉదయం వెళ్ళి సాయంత్రం 5 గంటల లోపుకి ఇంటికి చేరుకోవాలి. అలా అనేక రకాల కష్టాలతో ఉన్నప్పటికీ కూడా గత ఎమ్మెల్యే గారికి చెప్పినా కూడా శంకుస్థాపన వరకునే కానీ ఉంది తప్ప ఇంతవరకు ఎటువంటిది చేయలేదండి. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా కొద్ది బ్రిడ్జి ఏర్పాటు చేసి అయోధ్య లంక మరుమల గ్రామాలకి కొద్ది ఈస్ట్ అండ్ వెస్ట్కి ఉపయోగపడే రహదారిగా ఉంటుంది. ప్రజలకి మరీ ఎంత ఇబ్బంది లేకుండా స్కూల్ పిల్లలకి అందరికీ అందుబాటు అవుతుందండి. ఇది ఒక ప్రభుత్వంగా వినిపించుకుంటున్నామండి. ఎంతకాలం నుంచి మీరు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యతో? ఇది మేము 45 సంవత్సరాల వయసు అండి. మేము ఇదే ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అది పరిస్థితి అండి. ఇదే రేవు దాటి వెళ్ళటం రావటం. ఒక రైతాంగంగా కూడా కొబ్బరికాయ తెచ్చుకోవాలన్నా అమ్ముకోవాలన్నా కూడా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నామండి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఓకే, ఏం చేస్తే మీకు సమస్యలు చెప్తాయి? కొద్ది బ్రిడ్జి పెడితే మాకు ఇబ్బంది ఉండదండి. ఓకే, సో ప్రస్తుతం మనతో పాటు ఈ లంక గ్రామానికి చెందినటువంటి మహిళలు కూడా ఉన్నారు. వారు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? మీరు ఇట్లా గోదావరి వచ్చినప్పుడల్లా మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు ఏం చేస్తే మేలు జరుగుతుంది? గోదావరి లేనప్పుడు ఇబ్బందేనండి, గోదావరి వచ్చినప్పుడు అయితే ఇంకా ఇబ్బంది అండి. ఎట్లా అంటే మేము బజార్కి వెళ్ళాలన్నా, ఒక స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా, ఎవరు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నామండి. అటు కరుగోరమిల్లి రేవుకి వేసినా పర్వాలేదండి, ఇటు పుచ్చలంకకి ఐదు లంకకి బ్రిడ్జి కలిపినా పర్వాలేదండి. పీతాని సత్యనారాయణ గారు స్నానాలు చేశారండి. మేము ఎప్పుడు వచ్చినా బ్రిడ్జి ఒకటే అడుగుతున్నామండి. ఇప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఎట్లా ఇబ్బంది పడతారు? అత్యవసర పరిస్థితులు వైద్యానికి కానీ లేదా అట్లాంటి సమయంలో ఎట్లా ఇబ్బంది పడతారు? చాలా ఇబ్బంది పడుతున్నామండి. అధికారులు వస్తారు, పడవలు దాటొద్దు అంటారు, అది దాటొద్దు అంటారండి. కానీ మాకు గడవటం కష్టం అయిపోద్ది, ఏదన్నా తెచ్చుకోవాలని ఇబ్బంది అయిపోతుందండి. తప్పదండి, వెళ్ళాలండి. సో ఇప్పుడు ప్రవాహం పెరుగుతుంది. సో రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. మీ ఊరు నుంచి అట్లా సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారా? ఇక్కడ ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? వెళ్తామంటే అధికారులు వచ్చినప్పుడు అప్రమత్తం అని చెప్తారండి. బాగా ములుగునోళ్ళని కొంచెం సేవ్ చేస్తారు. కొద్దిగా మెరకున్నా కాడ మేము అలాగే దోళ్ళు నెట్టుకుని, కోళ్ళు నెట్టుకుని, పిల్లలు నెట్టుకుని అలాగ ఉంటామండి. సో ఏం చేస్తే మీకు మీ సమస్యలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి? మాకు ఏమి ఇచ్చినా కష్టం తీరదు, కానీ బ్రిడ్జి ఎత్తే మాత్రం కష్టం తీరుతుందండి. మీరు చెప్పండి అమ్మా, మీ ఊరికి బ్రిడ్జి కోసం ఏం చెప్తారు మీరు ప్రభుత్వానికి? ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? బ్రిడ్జియే కావాలండి ప్రస్తుతానికి. పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి, రావటానికి, వెళ్ళటానికి బ్రిడ్జి వేస్తే మాకు మంచిది అవుతుందండి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మేము పడవ దాటి వెళ్ళాలండి.
పడవ దాటి వెళ్ళిన తర్వాత మాకు ఎట్లుంటుంది పడవలో వెళ్తే ఎట్లుంటుంది? ఏమైనా ప్రమాదాలు జరుగుతాయా? ఎట్లా ఉంటుంది మీకు ఇబ్బంది? చాలా జరుగుతాయండి. గోదావరి కాలం ఇంకో ఇలాగే నీరు ఎక్కువగా ఉంటుందండి. నీరు ఎక్కువ ఉండటం వల్ల కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఏం చేయాలంటారు? అదే బ్రిడ్జి అయితే కొంచెం బాగుంటుంది. సో ప్రస్తుతం ప్రవాహం పెరుగుతుంది, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు, 15 లక్షల క్యూసెక్ నీరు వస్తుంది. సో మీ గ్రామంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సురక్షిత ప్రాంతాలకు ఏమైనా వెళ్తున్నారా? ఇప్పుడు ఇంకా ఏమీ లేదండి. ఇప్పుడు ఎక్కువగా నీరు వస్తే కనుక మేము వెళ్ళాలి. పంటలు ఏమైనా మునిగిపోయాయండి మీ ఏరియాలో? ఈ పల్లాలన్నీ మునిగిపోయినాయండి. పాదులు అన్నీ మునిగిపోయినాయండి. బెండకాయలు వేసారు, బీరకాయలు వేసారు, అన్నీ పాదులన్నీ మునిగిపోయినాయండి. ఓకే. సో ఇది పరిస్థితి. మొత్తం అధికార యంత్రాంగం అయితే మొత్తం అప్రమత్తమై ఉంటూ ఇక్కడ లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా అయితే ప్రస్తుతం అయితే చర్యలు తీసుకుంటూ ఉంది. ఇక్కడ రెవెన్యూ అధికారులు, అలాగే పోలీసు, విద్యుత్తు, అలాగే అత్యవసర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా ఇక్కడే మోహరించి ఇక్కడ లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం సహా అవసరమైనటువంటి తాగునీరు, అలాగే ఆహారము, ఇతర వస్తువులు, వైద్య సదుపాయం తదితర అవసరాలన్నీ కూడా తీరుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామాలకు ప్రత్యేకించి ఎన్నో ఏళ్ల కలగా ఉంది. బ్రిడ్జి ఏర్పాటు చేస్తే గోదావరి పొంగినప్పుడు కానీ, ప్రవాహాలు పెరిగినప్పుడు కానీ ఇబ్బందులు లేకుండా ఉంటాయని తక్షణం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జిని శాంక్షన్ చేసి తమ గ్రామాల యొక్క కష్టాలు తీర్చాలని ఇక్కడ లంకవాసులందరూ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్.